ఇంట్రడ్యూస్ చేయడానికి నేను మీ ముందున్నాను. మొట్టమొదటిగా నేను చదువుతున్న వ్యక్తి గ్రాడ్యుయేట్ లేచి నిల్చోవలసిందిగా వారి స్థానంలో సంఘాన్ని చూస్తూ నిల్చోవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా ఎన్ఎస్ఆర్వి చంద్రశేఖర్ రావు గారు. ఎన్ఎస్ఆర్వి చంద్రశేఖర్ రావు గారు వీరు ఎంఏ ఇన్ ఇంగ్లీష్ చేసి ఆయా బిజినెసెస్లో ఉంటూ పెఫ్కాక్ సంఘానికి చర్చ్ సెక్రటరీ స్థానంలో వారు ఉన్నారు. అలాగే ఈ సిబిటి లోకల్ చర్చ్లో గత 25 సంవత్సరాల నుండి థియలాజికల్ కాలేజ్లో వారు ట్రైన్ అయ్యి దానివల్ల ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకున్నారని వారు చెప్తున్నారు. అదే కాక కుటుంబ పనుల్లోనూ అలాగే సంఘంలోనూ కూడా వారు చదువుకున్నది ఉపయోగపడుతుంది అని వారు చెప్పి ఉన్నారు. ఇది మిషన్స్కి ఆయనకి ఒక ఛాలెంజ్గా ఈ కోర్సు ఉండాలని చెప్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కోనాల సుజాత. ప్రభు దర్శనం ద్వారా
28/6/10 మహిమ కిరీటము నిత్యును అని ప్రభువు మాట్లాడిన విధమును బట్టి ఆమె దేవుణ్ణి తెలుసుకుని ఉన్నారు. మరియు 13/7/10 పగలు 3 గంటల సమయానికి నశించిన వారిని వెతికి రక్షించు అని దేవుని స్వరము ఆమెతో మాట్లాడడం బట్టి ఆమె దేవునిలో బలపడుతూ సేవలో ముందుకు కొనసాగాలని నిశ్చయించుకున్నారు. అలాగనే 11/8/12 నుండి పెఫ్కాక్ సిటీ బ్యాప్టిస్ట్ కాలేజీలోని ఆమె సభ్యులుగా జాయిన్ అయ్యి ఇక్కడ ట్రైనింగ్ అవ్వడం అన్నది చూస్తూ ఉన్నాము. అలాగనే ఈమె దీని గురించి టెస్టిఫై చేసింది ఏంటి అని అంటే, నేను మరణంలో నుండి జీవంలోనికి దాటించిన యేసయ్యకు మహిమ కలుగును గాక, నా జీవిత కాలం అంతా ఆయన సేవలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పెఫ్కాక్ థియలాజికల్ స్టడీస్ నాకు ఎంతగానో దీనిలో ఉపయోగపడ్డాయి అని ఆమె చెప్తున్నారు. దేవుని స్తుతిస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత గారు. మిసెస్ టి వివేకవతి గారు పుట్టి పెరిగింది నిడదవోలు గ్రామంలోను. BA మ్యాథ్స్ చేసి ఉన్నారు. అలాగే 20 సంవత్సరాల నుంచి CBT సంఘంలో సభ్యులుగా ఉంటూ ఉన్నారు. చాలా సండే స్కూల్ మినిస్ట్రీలోను అలాగే ఉమెన్స్ ఫెలోషిప్లోను చాలా క్రియాశీలకంగా ఈమె ఉంటూ ఉన్నారు. థ్యాంక్ యూ. మిస్టర్ CHT విక్టర్ బాబు గారు MA BEd. వారికి గత 25 సంవత్సరాలుగా దేవుని స్వార్థ పరిచర్యలో గాస్పుల్ టీమ్గా ఆయన దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారు. ఆయా గ్రామాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ దేవుని విరివిగా తెలియని వారికి అందించాలని ఆయన కృషి చేస్తున్నారు. ఆయన పెఫ్కాక్లో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మినిస్ట్రీకి కోఆర్డినేటర్గా ఉంటూ, అలాగే వారు వెళ్తున్నటువంటి చర్చ్లో ఎల్డర్గా, గాస్పుల్ టీమ్ లీడర్గా ఆయన ఉంటున్నారు. ఈ పెఫ్కాక్ థియలాజికల్ కాలేజ్లో జరిగినటువంటి స్టడీస్ ద్వారా ఆయన సరి అయిన రీతిలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, విరివిగా బోధించడానికి ఉపయోగపడింది అని గర్విస్తూ దేవుని స్తుతిస్తున్నారు. మిసెస్ CHSR వరకుమారి గారు. CHSR వరకుమారి ఇంటర్మీడియట్ చదివి గృహిణిగా ఆమె పనులు నిర్వహిస్తున్నారు. తల్లిగా అలాగే అమ్మమ్మగా వారు గృహాన్ని నిర్వహిస్తున్నారు. దేవుని వాక్యంను సరి అయిన రీతిలో అవగాహన చేసుకుంటూ మరియు కుటుంబ ప్రార్థనలోను మనుమలకు స్త్రీల సహవాసంలోనూ వాక్య పరిచర్య చేయడానికి థియలాజికల్ స్టడీస్ ఎంతగానో ఆమెకు ఉపయోగపడాలని ఆమె దేవుని స్తుతిస్తున్నారు. సుజాత వీరు పుట్టి పెరిగినది బిక్కబోలులో, రాజమండ్రిలో స్థిరపడి ఈ పెఫ్కాక్ సంఘానికి గత 13 సంవత్సరాల నుంచి వస్తూ సభ్యులుగా ఉన్నారు. సండే స్కూల్ మినిస్ట్రీలోని అలాగే పెఫ్కాక్ ఫెలోషిప్ మినిస్ట్రీలోని కూడా చాలా చురుకుగా పాల్గొంటూ ఆమె సేవలను అందిస్తూ ఉన్నారు. మిస్ కే శైలి యునైసి. ఈమె రాజమండ్రిలో పుట్టి పెరిగి CBT సంఘంలోకి ఒక భాగంగా తన 3వ ఏట నుంచి ఇక్కడ ఉన్నది. డెంటల్ డాక్టర్గా గ్రాడ్యుయేట్ అయి దేవునిని తెలుసుకుని రక్షణ పొంది తన పరిచర్యను సంఘం ఏళ్ళ తన పరిచర్యను అందిస్తుంది. యూత్లోనైతేనేమి సండే స్కూల్లోనైతేనేమి విరివిగా దేవుడి చేత వాడబడుతుంది.
మిసెస్ దివ్య రూఫస్, ఈ సంఘపు బిడ్డ పాస్టర్ రూఫస్ గారి మూడవ కుమార్తె. తన స్టడీస్ చేసినప్పుడు ఎంఏ చేసినప్పటికీ తన థియాలజీ మీద తన ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ ఎంతో మంచిగా తనకి అందించబడుతున్నటువంటి థియాలజికల్ ట్రైనింగ్ చేసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. సంఘంలోనూ అనేక రీతుల్లో సంఘ పరిచర్యలో యూత్ అయితేనేమి, స్త్రీలు అయితేనేమి, సండే స్కూల్ అయితేనేమి, ఇంకా చర్చ్ ఆయా కార్యక్రమాల్లో విరివిగా వాడబడుతూ ఉన్నది. దేవునికి ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ పెద్ద వయసులో ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కాలేజెస్లో చదువుకుంటున్నటువంటి వారు ఉన్నారు. చాలా రెస్పాన్సిబిలిటీస్లో ఉండి ప్రభు వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, ఆసక్తిని బట్టి థియాలజికల్ స్టడీస్ చేశారు. అందుని బట్టి వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు కూడా పరిచయం చేస్తున్నాను. రెవరెండ్ డీజీ జర్మయ్య గారు, వారు ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ హైదరాబాద్, తర్వాత పెర్పాక్ థియాలజికల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత మిసెస్ ప్రీతి జోసెఫ్, ఆమె థియాలజికల్ స్టడీస్ 3 ప్రదేశాల్లో డెహ్రాడూన్, మెడ్రాస్, రాజమండ్రిలో పూర్తి చేశాక మెడ్రాస్లో ఒక బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి, ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేసి రిజిస్టర్గా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత రెవరెండ్ ప్రమోద్ కుమార్ గారు, వారు నిడదవోలు, వారు శరత్పూర్లో గ్రాడ్యుయేట్ అయ్యి వారు ఇక్కడ ప్రొఫెసర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత రెవరెండ్ థామస్ గారు, వారు లా గ్రాడ్యుయేట్, లా ప్రాక్టీస్ చేసి దేవుడి సేవలో ఉంటూ ఇక్కడ థియాలజికల్ స్టడీలో కూడా వారు పార్టిసిపేట్ చేసి ఎంఏ థియాలజీ డిగ్రీ, the degree approved by University Grants Commission and approved by Ministry of Human Resource Development, Central Government of India. ఆ కోర్సు వారు చేశారు, ప్రీతి రూఫస్ చేశారు. తర్వాత మిసెస్ విజయరాజు గారు, వారు మెడ్రాస్లో స్కూల్లో థియాలజీ చేసి తర్వాత రాజమండ్రిలో తన భర్తతో పరిచర్యలో ఉన్నారు. వారు కూడా ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత పాస్టర్ డి ఈనాథ్ గారు, ఉదయం మనం వారి యొక్క వర్తమానం విన్నాము, ఇప్పుడు కూడా వినబోతూ ఉన్నాము. అట్లా వారి యొక్క పరిచర్యను దేవుడు వారిని వాడుకుంటున్నాడు. పాస్టర్ జి జయరాజు గారు, వారి గురించి ప్రచారం చెప్పక్కర్లేదు. మరి క్రిస్టియన్లో చాలా విరివిగా వాడబడుతూ హైదరాబాద్ ఏసీటీసీలో BCS కోర్సు వారు కంప్లీట్ చేశారు. అట్లాగే పాస్టర్ కె సూర్యరామస్వామి గారు, వారు గవర్నమెంట్లో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ కూడా ఈ పెర్పాక్ సేవలో పరిచర్యలో వారు అసిస్టెంట్ పాస్టర్గా అనేక విధాలుగా వారు సేవలు అందిస్తున్నారు. ఇది ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇంట్రొడక్షన్. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు చంద్రశేఖర్ put off, then stone will be presented by Reverend Thomas and goods gas will be presented by Reverend
ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం, ఇది మీరు విలువ పెట్టి కొనబడిన. డాక్టర్ శైలి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. అదేవిధంగా 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడును. దేవుడి వాక్యం వేద అవకాశాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. కఫ్కాక్ థియలాజికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా సేవ చేయడానికి ప్రొఫెసర్ గారు, కఫ్కాక్ సంఘం అంతా కలిసి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా కొన్ని మాటలు మనం దేవుని వాటి నుండి వెళ్దాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రము ఘనత మా ప్రభావం కలుగును కాదు. మా ప్రభా, ఈ సంతోషకరమైన సమయంలో దైవజనులుగా తీర్చిదిద్దబడుటకు మా ప్రభా ఈ వేదాంత విద్యను పొంది వారి యొక్క శేష జీవితాన్ని దైవ పరిచర్యలో వారు ఉపయోగించుటకు నీ నడిపింపు ద్వారా గొప్ప కార్యములు తలపెట్టడానికి, సాధించడానికి నీ సహాయం దయచేయమని మా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ సహాయం మా అందరికీ దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 17 ఇలా ఉన్నారు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవవేషము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని సంక్రమ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నేను పుట్టి పెరిగినంతా కూడా కాకినాడ జగమైపూర్, అనగా కెనియన్ బ్యాప్టిస్ట్ మిషన్లో ప్రాముఖ్యమైన ప్రాంతం. అక్కడ బ్యాప్టిస్ట్ లీడర్స్ సెమినరీ ఉన్నది. మాస్టర్ గారు కానీ మా ఫ్యామిలీస్ కానీ స్కూల్ టీచర్ ఆవిడ మిస్సెస్ ఎంహెచ్ డానియల్ అని, ఆవిడ మాకు సండే స్కూల్ బోధిస్తుండగా, క్లాసులకు పాఠాలు మాకు చెప్తుండగా బంగారు వాక్యం అప్పచెప్తే ఒక కాని ఇచ్చేది ఆవిడ. మాకు ఎత్తుకుని ముద్దు పెట్టేది. ఆనాడు అనుకున్నాను, ఈ దైవజనులందరికీ తెరలని దుస్తులు ధరించుకొని ఆ సెమినరీ కాంపౌండ్ నుండి దేవాలయానికి వస్తుంటే జమైపూర్ దేవదూతల్లాగా వారంతా వచ్చేవారు. దేవదూతల్లాగా వారందరూ కూడా
అప్పుడు నేను చిన్నప్పుడే నేను అనుకున్నాను, ప్రపంచంలో ఉన్న అన్ని ఉద్యోగాలలో ఉన్నతమైన అత్యున్నతమైన ఉద్యోగం దైవ పరిచర్య. కాబట్టి దైవ పరిచర్యకి మీరు సంపూర్తిగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని వచ్చినందుకు, ముఖ్యంగా ఇంతకాలం మీరు పరిచర్యలో ఉన్నారు కానీ ఇంకా చాలా స్పష్టంగా ఈ పరిచర్య గురించిన అవగాహన పొంది మీరు అందులో కొనసాగడానికి ఈ వేదాంత విద్య పొందినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు కనుపరచవలసిన విషయాల గురించి కొంచెం క్లుప్తంగా, ఒకటిగా మీరు దైవజనులుగా మిమ్మల్ని మీరు కనుపరుచుకోవాలి. మీరు వచ్చి పోతున్నవాడు దైవజనుడు. మీరు అలా వెళ్తా ఉంటుంటే మిమ్మల్ని చూడగానే వాడు అమ్మో దైవజనుడు వస్తున్నాడు అని ప్రత్యేకత మీలో కనబడాలి. అంటే మీలో ఎటువంటి కల్మషం కూడా ఉండడానికి వీల్లేదు. తెల్లని రుమాల మీద ఒక మచ్చ ఇంకబడిందంటే మరక. కానీ ఆ తెల్లని రుమాలు ఎలా ఉన్నదో మీ యొక్క జీవితం కూడా పరిశుద్ధమైన జీవితంగా దేవుణ్ణి సేవ చేయాలి, దేవుని సేవించాలి. ఈ ప్రత్యేకమైన తరబీదు ద్వారా మీరు దైవజనులుగా, దైవ సేవకురాండ్రుగా తీర్చిదిద్దబడడానికి ఈ గొప్ప అవకాశం మీకు లభించింది. నేను సింధీ వ్యాఖ్యతో మిషన్ వెళ్ళి వార్త ప్రకటించాలా, సువార్త ప్రకటించాలా, చర్చ్ ప్రాక్టీస్ అన్నీ కూడా వ్యాప్తి చేయాలి, సంఘాలు స్థాపించాలా. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ప్రధానమైనది క్రైస్తవ నిత్య జీవితంలో. దేవుని వాక్యం మనం ఎంత చదువుతుంటే, ఎంత అర్థం చేసుకుంటుంటే, ఎంత ధ్యానిస్తుంటుంటే అంత శక్తి మనం పొందుతాం. విశాఖపట్నం పాస్టర్స్ ఫెలోషిప్లో ఒకరోజు and follow the pledge after me. ఇక్కడ రాయబడినటువంటి ప్రతిజ్ఞను మీరు నా వెనుక చెప్పవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథమందలి వాక్యమంతయు పరిశుద్ధాత్మ ప్రేరితమైనదని, సంపూర్ణ సత్యమని, మార్పులు చేర్పులకు తగనిదని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు శిలువ మరణమును పునరుద్ధానమును నమ్ముచున్నాను. పరిశుద్ధ త్రిత్వమును నమ్ముచున్నాను. ఆయన శిలువలో కార్చిన రక్తము వలననే పాప విమోచన కలదని నమ్ముచున్నాను. క్రీస్తు నామమెరుగని చోట్ల సువార్త ప్రకటించుటకు పిలువబడితినని నమ్ముచున్నాను. నాకు అనుగ్రహింపబడిన తలాంతులను, ఆత్మవరములను మరియు ఎఫ్కాక్ థియలాజికల్ కాలేజీలో పొందిన దైవ జ్ఞానమును ఆత్మల రక్షణ కొరకు ఉపయోగించునని ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ. 8 మందిలో 6 ఎండి మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేశారు, ఇద్దరు బీటీహెచ్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చేశారు. వారిని బట్టి నేను సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. ఇప్పుడు అవార్డు సర్టిఫికేట్ అవార్డు ప్రోగ్రాంకి వెళదాం. పాస్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు నాకు సహకరిస్తారు.
శ్రీ ఎన్ చంద్రశేఖర్. చాలా పెద్ద పాపం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫుటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయాం. They might not be famous in the eyes of men, but they are surely famous in the eyes of God. I especially thank my brothers and sisters who worked along with me with this project. Sammy Pachigala, Rema George, Manoj David, Visions and Wesley, Samson Judson, Elizabeth Cynthia, Blessing Mridula and Enoch Jagan. And definitely you should go check out their channels for more spiritual videos. This project wouldn't have happened without that. Don't forget to like, share and subscribe, and go show some love to your pastor. God bless you. సర్టిఫికేట్ వాడు చూపించండి, వాడు చూస్తారు. ఈ సర్టిఫికేట్స్ లోగో ఉంది. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ ఎన్ఎస్ఆర్వి చంద్రశేఖర్ రావు, son of Nalamudra Prakash Rao, who has fulfilled the conditions necessary for the ministerial and spiritual formation as required for the award of Master of Dignity in First Division in the year 2021. In witness whereof we have set our hands to this testimonial on this 5th day of December 2021. తర్వాత TWM Trans World Ministries logo ఉన్నది, in cooperation with Trans World Ministries United States of America, and this is signed by President Pevcock, myself and the principal of the college, Reverend DJ Jeremiah, and registrar of the college, Mrs. Preeti Rufus. So this is the certificate awarded to them. Special awards పొందినటువంటి వారు సహోదరుడు చంద్రశేఖర్ గారు, తర్వాత
శైలి యునైసి. వీరిద్దరు కూడా స్పెషల్ అవార్డ్స్ వారు పొందారు. హైయెస్ట్ స్కోరింగ్ వర్క్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నేను వాళ్ళ బాక్స్ చూశాను, అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్. దాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను. ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి వారు ఎర్లియర్ హూ వర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అవర్ కాలేజ్, ఎస్తర్ ఇస్ దేర్, ఎస్తర్ గాడ్విన్. అమ్మా స్టాండ్ అప్. ఇంకెవరు ఉన్నారా? ఎనీబడి? ప్రీతి రూఫస్, they were graduated from here. Thank you. Please be seated. Vijay Kumar garu, Thomas Vijay Kumar garu, please stand up. Mere yes sir. Veer ikkada MA theology చేసేటువంటి వారు. Thank you. కూర్చోండి. థామస్ గారు కూడా, రెవరెండ్ థామస్ గారు కూడా ఇక్కడ MA theology చేసి ఇక్కడ ప్రొఫెసర్గా వారు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఒక విషయం చెప్పాలి. శైలి డెంటల్ సర్జరీ కోర్స్ చేస్తూ తన ఇంటికి వచ్చినప్పటికీ ఈవినింగ్ 6 అయ్యేసరికి క్రీస్తు ప్రేమను కనుపరచుచు క్రీస్తుకు సాక్షులైనడి, ప్రార్థనాపరులై, పరిశుద్ధాత్మ ప్రేరితులై క్రీస్తును ప్రకటించుటలో అరయక సాగిపోవడి. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలపులకును తోడై ఉండడం గాక. ఆమేన్. సమయంలో మరి నేను చెప్పాలంటే శైలి గారి గురించి చెప్పారు, సుజాత గారి గురించి చెప్పారు. వారికి ఇంట్రెస్ట్ బట్టి అది మీరు గమనించండి. అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఇక ఈ కార్యక్రమం నడిపించిన డైరెక్టర్కి ప్రతి సంవత్సరం తెలియజేస్తున్నారు. విద్యార్థుల నుంచి రెస్పాన్స్ కోరుతున్నాము. సీసీ విభాగాన్ని రెస్పాన్సిబిలిటీ ఆహ్వానిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజున మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి ముందుగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ఆశను తీర్చుకోవడానికి, దైవ జ్ఞానాన్ని పొందాలనేటువంటి ఒక విపరీతమైన ఆకాంక్ష మా తండ్రి గారు, మా మామయ్య గారు కూడా ఏఎల్సీలో పాస్టర్స్గా పనిచేశారు. అయితే దురదృష్టవశాత్తు నేను కాలేకపోయాను. నా పెళ్ళైన తర్వాత నా భార్య మొదలుపెట్టింది, ఏమైనా సరే మీరు కూడా స్టోర్ వేసుకోవాలి, అంగి వేసుకోవాలి, మీరు కోర్స్ చేయాలంట ఉండేది. అయితే ఆ కోరిక తీర్చడానికి దేవుడు నాకు తఫ్కాక్ సంఘంతో నాకు అనుబంధాన్ని ఏర్పరిచారు. మా బావగారి ద్వారా, పౌర్ణస్ గారి ద్వారా. 1995లో నేను రాజమండ్రి వచ్చాను. అప్పటి నుండి తఫ్కాక్ పరిచర్యలో మరి అయ్యగారితో నాకు స్నేహం ఏర్పడింది. సంఘానికి యూత్ మీటింగ్స్కి రావడం అప్పటి నుంచి నాకు అలవాటు. అయితే ఒక సందర్భంలో MA థియాలజీలో జాయిన్ అయ్యాను, కానీ పరీక్షలు రాయలేకపోయాను. నాదే తప్పు, నేనే పొరపాటు చేశాను. కానీ మరి ఒకసారి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. మరి తఫ్కాక్ థియలాజికల్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి మరి అవకాశం కల్పించినటువంటి మరి రూఫస్ అయ్య గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ కాలేజీ ప్రైవేట్ కాలేజీ కదా, ఈ క్లాసులు ఏం జరుగుతాయని అనుకుంటారేమో. ఎగ్జాక్ట్ టైం మెయింటైన్ చేసేవారు. ఎక్కడా కూడా ఏమీ లేజర్ ఏం తీసుకోలేదు, ఏమీ ఎక్స్క్యూజ్ తీసుకోలేదు.
జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి మరి ట్రైనింగ్ తీసుకున్నటువంటి బిడ్డల జీవితంలో చూస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లోనూ కూడా ఎంత మంచి అంటే మధురమైన క్షణాలు, బంగారు క్షణాలు దేవుడు ఈ రకంగా నా జీవితంలో ఇస్తానని నేను ఇప్పుడు కూడా అనుకోలేదు, అడగలేదు కూడా. ఇటువంటి పరిస్థితి నాకు కల్పించి ప్రభు, నాకు నేను ఒక ట్రైనింగ్ అవ్వాలి, నేను ఒక పాస్టర్ అవ్వాలని నేను ఎప్పుడు కూడా ప్రభుని కోరలేదు. కానీ ఆయన చిత్తంలో, ఆయన ఎన్నికలో నేనున్నానని నాకు మరి అర్థమవుతుంది. అయితే ముందుగా ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులందరికీ కూడా మరి నా హృదయపూర్వక, అలాగే మా స్టూడెంట్స్ అందరి మధ్య కూడా, అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మాకు చదువు చెప్పినటువంటి లెక్చరర్స్ మరి చాలా జ్ఞానపూరితమైనటువంటి మరి సబ్జెక్ట్స్ తోటి మాకు ఎంతగానో చాలా ఖచ్చితంగా టైం అంటే టైం, అలా టైంకి మళ్ళీ ఒక నిమిషం అటు ఇటు కూడా లేకుండా మా చక్కగా అటెండ్ అయ్యే క్లాసెస్కి మాకు ఎంతగానో చక్కగా తర్ఫీదు ఇచ్చారండి. తర్ఫీదు ఇచ్చి మేము చదువుకోవడానికి మరి ఎంతగానో కృషి చేశారండి. మరి థియాలజీ చెప్పడానికి థామస్ అయ్య గారు, అలాగే రిలీజియస్ సబ్జెక్ట్ చెప్పడానికి ప్రమోదయ్య గారు, అలాగే మరి విజయలా మేడం గారు మరి ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ హిస్టరీ చెప్పడానికి, అలాగే ప్రిన్సిపల్ సార్ జర్మియా గారు మరి గ్రీక్ భాష, గ్రీక్ లాంగ్వేజ్ నేర్పడానికి, ఇంకా చర్చ్ హిస్టరీ గురించి కూడా నేర్పడానికి మాకు ఎంతగానో ప్రయాసపడారు. అంత ఏజ్డ్గా ఉండి నడవలేని స్థితిలో కూడా మరి ఆ జర్మియా సార్ మరి మాకు పాఠాలు చెప్పడానికి వచ్చేవారంటే నిజంగా ఆయన చూసి భక్తిలో నిజంగా మనం దేవుడిలో మనం ఎంతగా ఎదగాలనేది మరి ఆయన బట్టి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరిని బట్టి కూడా మరి మేము నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే మమ్మల్ని చూసేటటువంటి యువత, చిన్న పిల్లలు కూడా దేవుడు ఎలా ఎదగాలనేటువంటిది మరి ఒక ఆదర్శం అనేది మీకు చూడగా కలుగుతుంది అనేసి నేను ప్రభుపేట మరి చెప్తూ ఉన్నాను. అయితే ముందుగానే నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, మాది మలకపల్లి, వెస్ట్ గోదావరి. అయితే నాకు ఈ చర్చెస్లో నాకు అసలు తెలియదు అసలు. ఎలా అంటే ప్రభు యొక్క దర్శనాల ద్వారా నాతో మాట్లాడడంలో ఫస్ట్ నశించి దాన్ని వెనక్కి రక్షించమని ప్రభు నన్ను అడిగారు. అప్పుడు నేనే నశించిపోయాను కదా ప్రభు, నేనే రక్షించగలరు, 10 మందిలో నేను మాట్లాడలేదు కదా అన్నప్పుడు ప్రభు తర్వాత మళ్ళా ఆయన మాట్లాడారు. లోకంలో దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదు అన్న మాట మాట్లాడారు. మాట్లాడినప్పుడు అవును కదా ప్రభా, నిన్ను పెదవులతో ప్రభాని లోకంలో స్తుతించిన వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఇచ్చావు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు, తినటానికి ఆహారం పెట్టావు, కానీ నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వాళ్ళకి పరలోక రాజ్యం ఇచ్చావు. సేవకు రమ్మని కన్విన్స్ చేస్తున్నావు కాబట్టి వస్తాను, నువ్వు ముందు నడు, నేను వెనకాల వస్తాను, నాకైతే ఏం తెలీదు అని చెప్పేసి నేను ప్రభు దగ్గర నేను మాట్లాడినప్పుడు ప్రార్థనలో కాదండి, మామూలుగా ఇలాగే ఒక మనిషితో మాట్లాడినట్టే నేను మాట్లాడినప్పుడు ఆయన ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ఎలాగా నేను ఏదైనా ట్రైనింగ్ అవ్వాలా, నేను ఎలా సేవ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ప్రభు నాకు దర్శనాల ద్వారా చూపించిన దాన్ని బట్టి నేను ఉదయకాలపు ఆరాధన మొదలు పెట్టానండి. నాకు సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నాను, 20,000 పెట్టి ఉదయకాలపు ఆరాధన 4 to 5 మధ్యలో మార్నింగ్ నేను సేవ చేస్తూ ఉండేదాన్ని. అలాగా ప్రభు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారమే సమూయేలు మొదటి గ్రంథం దగ్గర నుంచి ప్రభు నాకు చూపించారు. మరి ఆ గ్రంథం దగ్గర నుంచి నేను ఇర్మియా వరకు కూడా నేను చెప్పుకుంటూ వచ్చానండి. వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ బ్రేక్ పడింది, మధ్యలో బ్రేక్ పడుతూ ఉండేది. 2012 నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు 2020 మార్చి వరకు కూడా చెప్పాను నేను. అయితే కోవిడ్ వల్ల అబ్జెక్షన్ వచ్చి నేను ఆఫ్ చేశానండి. అయితే మరి ఎంత గొప్ప పిలుపుకి పిలిచినటువంటి ప్రభు ఏం చేయాలో నాకు తెలియని టైంలో మహిమ శబ్దం పత్రిక వస్తూ ఉండేది. ఆ పత్రికలో నేను యాడ్ చూస్తానండి. యాడ్ చూసినప్పుడు రూఫస్ అయ్య గారు ఈవినింగ్ క్లాసెస్ కాలేజీ జరుగుతుంది అని అన్నప్పుడు నేను ఒకరోజు ఫోన్ చేసి అడిగానండి. అడిగినప్పుడు ఇక్కడ మరి ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఈవినింగ్ టైం, ఇదే టైం ఇంకా పొద్దుపోయింది, ఈవినింగ్ టైంలో జరిగినప్పుడు నేను వెతుక్కుంటూ వచ్చాను. నాకు అసలు ఏరియా అసలు తెలియదు అసలు నాకు. వెతుక్కుంటూ వచ్చాను. వెళ్ళేటప్పుడు ఎవరినో ఒకరిని తోడిచ్చారు అక్కడ వరకు వెళ్ళటానికి కోటిపల్లి. ఇంకా ఆ తర్వాత నుంచి నేను రావటం రూట్ తెలుసు కాబట్టి వెళ్ళటం అనేది జరిగింది. అలాగా 2 సంవత్సరాలు చదువుకోవడానికి ప్రభు నాకు కృప చూపించారండి. మరి నా ఆశ ఏంటంటే
నా బ్రతుకు బంగారం కావాలి ప్రభా అనుకునేది. చాలా మంది బంగారాలు పెట్టుకొని వెండి పెట్టుకొని సంతోషపడతారు, కానీ వాటి యందు నాకు సంతోషం ఏమీ లేదు. నా బ్రతుకు బంగారం కావాలి ప్రభా అనుకునేదాన్ని, అడిగేదాన్ని. బ్రతుకు బంగారం అంటే ఏంటి అని నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఈ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నిజంగానే ప్రభా బ్రతుకు బంగారం చేస్తావు నీ యొక్క పరిశుద్ధ వాక్యంలోను, నీ పరిశుద్ధుల మధ్యలోను. ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మధ్యలో ప్రభు నిలబెట్టి ఈ దినాన ఒక సాక్షిగా నన్ను ఇక్కడ మాట్లాడింప చేస్తున్నారంటే ఇదంతా నా గొప్పతనం ఏమి లేదండి. నేను అసలు ఎందుకు పనికిరాని దాన్ని. ఎందుకంటే నేను బిఎడ్ చేస్తాను, కానీ నాకు జాబ్ రాలేదు. మరి నా లైఫ్ సాక్ష్యం అయితే వేరుగా ఉంటుంది. ఇక అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. కానండి, ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చారు కాబట్టి నా జీవితకాలం అంతా ఆయనలో కొనసాగాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంత ధన్యత మరి రూపసాయి గారు పెప్కాప్స్ థియలాజికల్ కాలేజీ ద్వారా ప్రభు నాకు ఇచ్చినందుకు ఆ దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి అయ్యగారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మరి పరిచారికులందరికీ కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్షి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటాను. మీ జీవితాల్లో కూడా ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని, ఆయన స్వరమైతే మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా నేను వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మాట్లాడే ఇరువురు కూడా వాస్తవానికి ఇక్కడ కూర్చొని అందరి తరఫున మాట్లాడారు. ప్రతి వారు మాట్లాడే వారికి ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, కానీ మరి అవకాశం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఇక్కడ నేను చూపించినట్టు వ్యక్తులు ఎంఏ థియాలజీ డిగ్రీ కూడా చేసినప్పుడు ఎగ్జామ్స్ ఎంత సిన్సియర్గా కండక్ట్ చేశాం. కాలేజీలో నేను అట్లా చేశాను అన్నమాట. అయినప్పటికీ మొత్తం ఇండియా మొత్తంలో హైయెస్ట్ మార్క్స్ మన వాడికి వచ్చింది. అప్పుడు యూనివర్సిటీకి అనుమానం వచ్చింది, వీళ్ళు బాగా కాపీ చేస్తారనుకుని హైదరాబాద్లో మన ఎగ్జామ్స్ రాయడానికి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. అన్ని కాలేజీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అన్నమాట. రాజమండ్రి పెప్కాల్ తెలుగు కాలేజీ వారు ఎంతగా ప్రిపేర్ అయ్యారు. దేవుడి స్తోత్రాలు. దీని యొక్క విలువ ఎంత గొప్పదో తెలుసుకోవాలి. మన పాస్టర్స్, కాన్సెప్ట్ పాస్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్ పంపి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చాం 2018లో. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ చాలా మందికి తెలియదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్పిటిపి అని రూరల్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని 1 year నుంచి కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి 16 సెంటర్స్ తయారయ్యి వీళ్ళకి రూరల్ పాస్టర్స్ సిటీస్లో ట్రైనింగ్ ఉంటుంది, రూరల్ పాస్టర్స్కి ట్రైనింగ్స్ ఉండదు. అందుచేత వాళ్ళు కూడా వీళ్ళతో ఈక్వల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. చాలా దిగ్విజయం జరుగుతుంది. ఇది దేశమంతా వెళ్ళబోతూ ఉంది. అప్పుడే ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, మాకు కూడా ఈ కోర్స్ కావాలి. ఇట్లా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడి స్తోత్రాలు. ఈ కాలేజ్ రన్ చేయడానికి వారు కట్టిన ఫీజు ఎంతంటే మనం ఖర్చు పెట్టిన దాంట్లో బహుశా 10% 15% ఉంటుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎందుచేతనంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విలువ వారు అందరూ గ్రహించారు. ఇటువంటి అవకాశాలు వినియోగించుకుంటే వేరు పొందుతారు. రెండోది ఏంటంటే మనం థియాలజికల్ కాలేజ్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు రిసీవ్ టు అవార్డ్ PG level degrees in theology, which was recognized by University Grants Commission and the Ministry of Human Resource Development Central Government. ఎక్కడ జరగలేదు. అందుచేత PTI ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు దీనికి న్యూస్ కవరేజ్ ఇచ్చారు. ఆ రోజు నాకు తెలియదు. 2013 ఏప్రిల్ 11వ తేదీన ఇక్కడ గ్రాడ్యుయేషన్ జరిగినప్పుడు ఈ న్యూస్ more than 6,000 న్యూస్ పేపర్స్ లో ఈ దేశంలో వచ్చింది. దేవునికి స్తోత్రాలు.
అందరూ ఫోటోలు తీసుకుంటారు, క్యాండిడేట్స్ తెచ్చుకున్నారు ఫోటోగ్రాఫ్స్, కానీ టీవీ వాళ్ళు వచ్చారు, టీవీలో కూడా రిలీజ్ అయిపోయింది. ఇవేమో నాకు తెలియదు, నేనేం ప్రయత్నం చేయలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ప్రభు నాకు వేరే ఆలోచన ఇచ్చాడు. డిగ్రీలు ఇవ్వడం కాదు కదా మన ఉద్యోగం, మన పరిచర్య. సువార్త ప్రకటింపబడని చోట్ల సువార్త ప్రకటించాలి. అందుచేత దీన్ని MTS మిషన్స్ ట్రైనింగ్ సెంటర్ స్కూల్గా కన్వర్ట్ చేస్తున్నాం. రాబోయే మాసాల్లో ఈ MTS ప్రారంభమవుతుంది. అది నార్త్ ఇండియాలో జరపాలి, ఎక్కడ జరపాలంటే మీమాంసలో ఉన్నాం. దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా. అంటే ఫీల్డ్లోకి రాబోయేటువంటి సంవత్సరంలో ఎంతమందిని సువార్త కొరకు మిషన్స్గా పంపగలనేటువంటిది, దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువా, 5వ తారీఖు డిసెంబర్ నెల 2021 సంవత్సరం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రభువా పెఫ్కాక్ థియలాజికల్ కాలేజ్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యము బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. 2 సంవత్సరాలుగా తర్బీదు పొందిన 8 మంది గ్రాడ్యుయేట్స్ మా మధ్యలో ఉన్నారు తండ్రి. వారికి తర్బీదు ఇచ్చిన అధ్యాపకులు కూడా మా మధ్యలో ఉన్నారు ప్రభువా. ఈ ఏర్పాట్లన్నీ చేయడంలో డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, రిజిస్ట్రార్ గారు ప్రతి ఒక్కరూ అనేక రీతులుగా సహకరించి విద్యార్థులు ప్రభువా ఈ విద్యను పూర్తి చేసుకుని ఆ పట్టాలు పొందుటకు నీవు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అనేక ప్రయాసాలకు కోర్చి ఈ కార్యమును జరిగించుకోవడానికి ప్రతి ఒక్కరిని నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పట్టభద్రులైన వారిని ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. వారు తిరిగి సమాజంలోనికి వెళ్ళి వారు పొందిన ఆ జ్ఞానమును అనేక రక్షణార్థమై వినియోగించలాగున వారి కుటుంబాలు, వారి చుట్టూ ఉన్న వారు నీ రక్షణలోని వచ్చేలాగున వీరి జీవితాలను వెలిగింపచేయమని వేడుకొంటున్నాము తండ్రి. ఈ రోజు నా గుర్తుగా వెలిగించబడ్డారు. ఇంకను మీ జ్ఞానముతో, మీ అనుభవంతో ప్రభువా వారు జీవించి అనేకులకు దీవెనకరంగా ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ గా ఉండేలాగా కృపదాయి చేయమని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఘనమైన తండ్రి, మహిమగల రాజా, మా ద్వారా ఇటువంటి కార్యాలు చేయడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ మరి ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా పెఫ్కాక్ థియలాజికల్ కాలేజీ ద్వారా, పెఫ్కాక్ పరిచర్యల ద్వారా అనేకులు దీవెనలు పొందడానికి చేస్తున్న కార్యములు బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకనూ జరగవలసిన కార్యక్రమం అంతటినీ చేతులు పెడుతున్నాయా ఇవే జరిగించి ఘనత మహిమ ప్రభావములు పొందుమని మా ప్రభువు మా రక్షణ క్రీస్తు పేరున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టులకుండా మన కాపాడుటకును తన మహిమగల సింహాసనం ఎదుట నిందారహితులుగా మనం నిలబెట్టుకును శక్తిమంతుడైన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ప్రేమ, కృప, సంతోష, సమాధానం మీకు తోడుగా ఉండి ప్రభు పరిచర్యలో బహుగా బలపరిచి వాడుకును గాక. ఆమేన్.